నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బిగ్ బాస్ లో చాలా వరకు అందరి ఫేవరెట్ గా నిలిచి సడన్ గా అందరికి షాక్ అయ్యేలాగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా మనతో ఉన్నారు. ఓవరాల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే గుడ్ ఫీలింగ్ కొంచెం ఇంకా జలక్ తినట్టుందా? The portraying thing and all is disappointing. ఇప్పుడైతే మస్తు కాంట్రవర్సీస్ ఈ లాస్ట్ అంత హీట్రెడ్ అయింది అక్క, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు తెలుసా, మీరు చూసిర్రా మేమిద్దరం ఎట్లున్నామని? ఏం జరిగింది యాక్చువల్లీ లోపల? బికాస్ అందరికీ ఇదే క్యూరియాసిటీ. అని చాలా కాన్వర్సేషన్స్ మాట్లాడుకునే అన్నీ వదిలేసి నువ్వు కావాలని జరిగిందా? నాకు సార్ మాట్లాడినప్పుడు కూడా నేను డిసప్పాయింటెడ్ అండ్ అదేదో నన్ను అడగాల్సింది అట్లీస్ట్, బట్ హి డిడ్ంట్ ఆస్క్ మీ. సో ఐ థాట్ లైక్ అసలు మెడక మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటర్ప్రిట్ చేయరు. Did you express to Nag sir that you were not feeling? ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక చెప్పిన, బట్ అది కూడా మళ్ళీ హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా బ్యాడ్ వర్డ్స్, అంటే చాలా పిచ్చి పిచ్చి తిక్క తిక్క వర్డ్స్ కూడా పెట్టారు కదా. హాట్ స్టారే పెట్టుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్. బిగ్ బాస్ బస్ ఏదైతే ఉందో అది కూడా నీకు నచ్చిన నెగిటివ్ క్యారెక్టర్నే పోర్ట్రే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా బాబు మమ్మల్ని కంటెస్టెంట్స్ని ఇన్ని ఏరియాస్ నుంచి ఇలాగా ఇది షో డైరెక్టర్ చేస్తారా మొత్తం? నీ నేషనల్ టీవీ ఏం చేస్తున్నావు మరి? వాళ్ళకి ఒక షో అంతే, అది జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ షో ఫర్ దెమ్. వాళ్ళకి టీఆర్పీ ఎట్లా రావాలనో అవును బిడ్డ, నాకు అర్థం కాక అడుగుతాను. నాకు తెలిసిన సోనియా పెద్ద పాపులారిటీ పిచ్చి కూడా నీకు లేదు. పోనీ పెద్ద పైసలు పిచ్చి కూడా నాకు ఉన్నట్టు ఎప్పుడు అనిపించలే. కానీ వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, అవుట్ ఆఫ్ ఆల్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ త్రూ ఆల్ దట్? ఇస్ ఇట్ ఫన్? ఇస్ ఇట్ అన్ ఎక్స్పీరియన్స్? ఒక థ్రిల్లా, కిక్కా? అస్సలు నేను అనుకున్నది వేరక్క. నేను ఏమనుకున్నా అంటే లైక్ నేను ఎంత స్ట్రాంగ్, నాకు మంచి ఐడియాలజీ ఉన్నది, మంచి ఇట్లా, అండ్ ఐఎమ్ లైక్ బ్రేవ్ అండ్ కరేజియస్, ఇదంతా నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో అండ్ నేను డెసిషన్ మేకింగ్, అనాలిసిస్, లేకపోతే స్టాండ్ తీసుకుని ఇవన్నీ మంచిది, అవన్నీ నేను చూపించవచ్చు బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో అని నేను అనుకున్నా. కానీ జర్నీ ఈజ్ జర్నీ. నేను అది చేసిన, నామినేషన్స్లో నేను ఆ క్వాలిటీ కూడా చూపించిన, స్టాండ్ తీసుకునే దగ్గర హౌస్లో మొత్తం కూడా ఎక్కడ ఏం జరిగినా అది అవన్నీ కూడా చూపించిన. కాకపోతే ఏంటంటే అవన్నిటికంటే ఇవి ఎక్కువ నా చేతులు కాళ్ళు జూమ్ చేసి చూపించినవే నాకు ఎక్కువ కనిపించినాయి. సో ఐ వాజ్ లైక్ దట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్ అండ్ ఐ వాజ్ షాక్డ్ వెన్ సమ్వన్ కాల్డ్ అండ్ సెడ్, సోనియా మీకు క్లోజ్ కదా, చూసారా మీరు, ఎవడో ఒక చెత్త థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు పెట్టారు. అది వాడు పాపులారిటీ చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ఇట్. దానికి పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు ఎవరో. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఏంటి అసలు, ఏంటి ఇట్లా అవుతుంది? డిడ్ యూ టేక్ ఎన్ యాక్షన్? కేసు ఫైల్ చేసినాము. కానీ అక్కడ నాకు అనిపించింది లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్లో 11 versus 1 హౌస్లో, అండ్ బయటకు వచ్చి చూస్తే 11 PRs versus 1 0. ఇక్కడ 0 PR, ఇక్కడ 11 PRs, లైక్ దే ఆర్ లైక్ మల్టిపుల్ PRs ఉన్నారు వాళ్ళకి. అంటే PRలు పెట్టుకుంటూ పోవాలి. అది మనం చేయలేదు, మనకి అంత లేదు కదా. మనం అంటే లైక్ నేను 0 ఆర్గానిక్గానే ఉండాలని అనుకున్నాను. నేను PRస్తోని ఇండ్యూస్ చేసేది అంతా నేను ఎలో చేయను, ఆర్గానిక్గా రాని ఏదున్నా. అండ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఐ కెన్ గెయిన్ దట్. నేను ఉన్నదానికి నాకు ఉంటారు, నాకు వస్తారు ఆడియన్స్ అని అనుకున్నాను నేను. సో బయటకు వచ్చినాక లైక్ అట్లా 100 యూట్యూబర్స్ ఉన్నారు, 100 రివ్యూవర్స్ ఉన్నారు, అండ్ 100 మంది మీద ఫైట్ చేసి నేను ఏం ప్రూవ్ చేయాలి నేను ఇప్పుడు? అంతే. సో ఐ వాజ్ లైక్ ఐ విల్ స్పీక్ మై ట్రూత్. ఎవరు నా దగ్గర నుంచి ఏం తీసుకుంటారో అది తీసుకుంటారు, అంతే, ఇంకా చాలు అని అనుకున్నా. అసలు మెడక మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటర్ప్రిట్ చేయరు. జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ వాటిని దాన్ని జూమ్ చేసి మిస్ఇంటర్ప్రిట్ చేసి నువ్వు జూమ్ చేయి, నువ్వు కావాలంటే ఏదైనా జూమ్ చేయి, కానీ నా ఇంటెన్షన్ ఒకటి ఏంటంటే కంప్లీట్ కాన్వర్సేషన్ చూడాలి అక్క. ముందు మాట్లాడింది, తర్వాత మాట్లాడి మొత్తం చూపిను. అట్లా చూపించినా అట్లీస్ట్ జనాలకి ఏంటిది అనేది తెలిసేది కదా. నిఖిల్ కూడా ఫీల్ అయ్యిందా బాగా? వీళ్ళందరూ అసలు వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది.
వాళ్ళకి ఐడియా ఉండదు కదా అసలు లోపల ఎవరికి. ఏముండదు మరి ఆ 1 month ఫోన్ మిస్ అయినప్పుడు ఏం చేస్తావు సోనియా? ఏడుపు వచ్చింది ఎప్పుడైనా? యా చాలాసార్లు ఫ్యామిలీ మిస్ అయినా నేను అసలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఖాళీగా కూర్చోవడమే అసలు ఇబ్బంది నాకైతే. వర్కహాలిక్ ఉండి ఇట్లా అంతా ఉండి అండ్ ఫుడ్ కోసము ఆల్సో. అండ్ ఒకసారి సైరన్ వస్తుంది గేమ్ స్టార్టింగ్ అప్పుడు. సైరన్ వచ్చి ఆ 2 నిమిషాలు ఆ సైరన్ ఎంతసేపు మోగుతుందో అంతసేపట్లలో మీరు ఏం తినాలనుకున్నా తినేసేయాలా పెట్టేసేయాలని అంటారు. అప్పుడు అసలు నేను ఆ కంట్రోల్ ఏందిరా బాబు, మనం ఇక్కడ అసలు మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇక సైరన్ ఇచ్చి ఆ టైంలో తినాలంటే కుక్కలా తిన్నాం మేమైతే ఆ 2 minutesలా. సో అదైతే నాకు అసలు ఎంత సెన్సిటివ్నే నాకెందుకు ఆయన ఎప్పుడు ఎక్కలేదమ్మా ఈ షో, ఉన్నమాట చెప్తున్నా. అంటే వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఐ షుడ్ నాట్ జడ్జ్, ఇట్స్ పాపులర్ రియాలిటీ షో, కానీ ఎప్పుడు అర్థమే కాలేదు అసలు. పిలిచి కొట్టించుకోవడం అంటే ఇదే అనిపించింది. బట్ ఎనీవే యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, దట్స్ వాట్ మ్యాటర్స్. ఒక అడ్వెంచర్ లాగా ఇది. ఇప్పుడు చాలా మంది మౌంటైనీరింగ్ చేస్తారు, ఎందుకు ఎక్కుతారు చలిలో అట్లా ఇట్లా అంటే ఏం చెప్తాం అట్లా. దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్. సో డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు నాగ్ సార్ దట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్? నేను వీకెండ్ ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక చెప్పిన, బట్ అది కూడా మళ్ళీ ఎడిటింగే అంతా. సో నాకు అక్కడ సండే ఎపిసోడ్లో కూడా చాలాసార్లు అడిగారు సార్ చెప్పమ్మా అంటే నేను చెప్పలేదు అక్క, ఎందుకంటే 2 weeks ఆల్రెడీ మీరేం పోర్ట్రే చేయాలనుకున్నారు మీరు మాట్లాడినారు స్టేజ్ మీద. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను వెంటనే మిమ్మల్ని నేను ఏదో కన్విన్స్ చేయలేను. యూ ఆల్రెడీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్, దాని ప్రకారమే మీరేదో చేస్తుంటారు. సో నేను ఇప్పుడు ఈ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో మీరు మాట్లాడి మళ్ళీ ఆ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈ హౌస్లో అంత ప్రెషర్ తీసుకొని ఇవంతా నాకు ఏం అవసరమా? వాట్ ఆమ్ ఐ గెయినింగ్ అవుట్ ఆఫ్ దిస్ అనిపించింది ఆ మూమెంట్కి. సో మొత్తానికి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీయా పోనీ బిడ్డ వచ్చేసిందని? అండ్ ఏం ఫస్ట్ బయటకు రాగానే ఏం తిన్నావు సోనియా? వాట్ డిడ్ యు ఈట్ ద ఫస్ట్? నేను బిర్యానీ తిన్నా. అందరు బిర్యానీ తింటారు, ఎవరికి అసలు లైక్ మొన్న అబ్బాయి కూడా అడిగితే సేమ్ థింగ్. హోటల్ కదా ఫస్ట్ మేము ఉండేది, తిన్నా. ఇంటికి వచ్చిన తర్వాత మంచి కర్రీ, బ్రింజాల్ కర్రీ అండ్ రైస్ అండ్ ఎగ్ అట్లా తిన్నా. సో ఇంటి భోజనం చక్కగా. అమ్మ వాళ్ళందరూ హ్యాపీయా? హ్యాపీ, కొంచెం లైక్ అన్నీ ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి, బట్ దే వెరీ మచ్ హ్యాపీ దట్ దే సా మీ ట్రూ టు మై సెల్ఫ్ అండ్ నువ్వు బయట ఎట్లున్నావు అట్లున్నావు, అదైతే చాలా ఎవరేం చూపించినా అన్నట్టుంది. కరెక్ట్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. కాకపోతే యూనో అందరు నాలాగా ఉండరు కదా, అందరూ నాలానే నా ఫ్యామిలీ లాగానే అంత స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తారా? ఎమోషనల్ టోల్ లేకపోతే కెన్ డెఫినెట్లీ అప్సెట్ యూ ఇన్ మెనీ వేస్ కదా. సో ఐ నో దట్ యువర్ అ స్టూడెంట్ కౌన్సిలర్ కదా, యు ఆర్ హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ అంటే ఫారిన్ స్టడీకి వెళ్ళే పిల్లలకి కోచింగ్ ఇవ్వడంతో మొదలుకుని, అండ్ యు ఆర్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, సోషల్ యాక్టివిజం అండ్ ఆల్ దట్. బట్ వాట్ హ్యాపెన్ టు యువర్ యాక్టింగ్? యాక్టింగ్ చేస్తున్నా, చిన్న లైక్ స్లో ప్రోగ్రెస్ ఉన్నది. రీసెంట్లీ ఒక ఆర్టిస్ట్ అనే మూవీ చేసిన, దట్ విల్ బీ యెట్ టు రిలీజ్. మెయిన్ లీడర్? నో జస్ట్ వన్ ఆఫ్ ద కీ రోల్స్ అంతే. నేను కీ రోల్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. బికాజ్ దిశ తర్వాత ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ఏదో కోవిడ్ అప్పుడు, అవును కోవిడ్ టైంలో వచ్చింది, అది కోవిడ్ టైంలో వచ్చింది. సో దాని తర్వాత ఝాన్సీ చేసినాను, దాని తర్వాత వెబ్ సిరీస్, ఇంకా 2-3 వెబ్ సిరీస్ అయితే చేసిన. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అన్ని గుర్తొస్తలేదు, రీకాల్ చేస్తలేదు నేను. బట్ గోయింగ్ ఆన్, గోయింగ్ ఆన్, బట్ స్లో ప్రోగ్రెస్. హౌ ఇస్ యువర్ సోషల్ వర్క్ గోయింగ్ ఆన్? సోషల్ వర్క్ మంచిగా వెళ్తుంది. సో 100 గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మంచి యాక్టివ్గా వెళ్తుంది. అదర్వైజ్ అన్ని మామూలుగా ఆర్ఫన్ హోమ్స్కి హెల్ప్ చేయడము అండ్ ఇవన్నీ జనరల్గా స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా ఓకే అంతేగా. అండ్ స్కూల్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్, బ్యాక్ టు స్కూల్ కిట్ అని చెప్పేసి, సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఆర్గనైజేషన్ ఉందా సోనియా? యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్, ఆసా ఫౌండేషన్ అని ఉంది కదా. అండ్ ఆల్సో వీ కొలాబరేటెడ్ విత్ విరాట్ ఫౌండేషన్, యష్ది కూడా. సో ప్రాజెక్ట్ 100 గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ శక్తి చేయాలన్నప్పుడు ఐ థాట్ లైక్ ఒక్కదాంతో కాదు అని. సో ఐ కొలాబరేటెడ్ విత్ యష్ అప్పుడు.